హాయ్ అండి. రండి ఈరోజు ఫ్రెండ్స్ మనం చేసే వంట ఏంటంటే మన ఛానల్లో బెండకాయ కర్రీ పెట్టల. చూడండి, బెండకాయలు ఈ కేజీ 10 నిన్న మార్కెట్లో తెచ్చాడు. ఈ బెండకాయ టమాటాలు ఎక్కువ, టమాటాలు కూడా 10 అంట. టమాటాలు ఒక అరకిలో తీసుకున్నాం. కిలో బెండకాయలు, అరకిలో టమాటా, ఒక 100 గ్రాముల ఎర్రగడ్డలు తీసుకొని ఈ రెండు కలిపి టమాటా ఎర్రగడ్డ ఉత్తంగా కూర చేసి ఎర్రగడ్డలు బెండకాయలు ఇగురు తయారు చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు బెండకాయలు తరిగేసా, ఎర్రగడ్డలు తరిగేసాను, చింతపండు కొంచెం నానేసి పెట్టుకున్నా, టమాటాలు తరిగేస్తా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టమాటాలు బాగా ఇట్లా పొడుగ్గా కోసేసుకోవాలి. సన్నగా అయినా కోసేసుకోవచ్చు, సన్నగా గుజ్జు గుజ్జుగా. నేను పొడుగ్గా కోస్తున్నా. ఇట్లా కోసేసుకొని టమాటాలు బాగా అన్ని మొత్తం కోసేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని రెండిటిని కలిపి ముద్దగా వండేస్తా కూర. మన ఛానల్లో బెండకాయ కర్రీ పెట్టలేదు, ఇదేను పెట్టటము. చూడండి, చేతరాని పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇది గబగబా చేసేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, మనం ఇడ్లీ పెట్టుకున్నా ఇడ్లీలో కూడా తినచ్చు. ఈ కర్రీ అంటే కలసగా ఉండదు, ముద్దగా ఎగరబెట్టేస్తా. చూడండి, టమాటాలు కూడా రేట్ తక్కువే. కూరగాయలన్నీ రేట్ తక్కువగా ఉన్నాయి మార్కెట్లో. కొంచెం పచ్చిమిర్చి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లాగా సన్నగా తరుక్కోవాలి. వేసుకొని ఇప్పుడు ఏంటంటే బాండలు చూడండి, ఆయిల్ పెట్టా. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ముద్దగా కదా కర్రీ. ఆయిల్ చూడు ఎక్కువ వేసా. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, జీలకర్ర కొద్దిగా హాఫ్ స్పూన్ వేసాను. చూడండి, ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే బాగా దోరలు వేగనిచ్చేసి టమాటాలు పోసేయాలి. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా బజ్జీలు వేసుకున్నాము. బజ్జీలు పచ్చిమిర్చి పొద్దున్నే మేము ఇడ్లీ బజ్జీ పెట్టుకున్నాము. చూడండి, బజ్జీలు, ఈ బజ్జీలు పచ్చిమిరపకాయలు కూడా ఒక రోజు దొరకవు, ఈ రేట్ తక్కువే. చూడండి, బజ్జీలు వేసాం ఈరోజు, ఇడ్లీ బజ్జీలు. ఈ బజ్జీలు నంచుకొని తినేస్తాం బెండకాయ కర్రీలో. ఈ కొన్ని మిగిలిచ్చి పెట్టా బెండకాయ కర్రీకి వేసేస్తున్నాం. బాగుంటాయి ఫ్రెండ్స్ అట్లా చేసుకుంటే కర్రీలో. మనం కారం కూడా ఎక్కువ వేయబడలేదు, తినచ్చు బెండకాయలాగే. చూడండి, అట్లా బాగా కడిగి పెట్టేసాను. ఇందాక బజ్జీలకి ఉప్పు వేసి కడిగి పెట్టేసా కాసేపు. ఇట్లా వేసేసుకొని చూడండి అట్లా వేస్తాను. ఇప్పుడు టమాటాలు చూడండి కోసేస్తాను. ఇవి వాడుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేస్తా. చూడండి, చూడండి కరివేపాకు వేసేస్తా. ఇప్పుడు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ వేస్తా, మళ్ళీ కూడా వేస్తా. వేగుతూ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి తగ్గట్టు ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసుకోవాలి మనం. చూడండి, ఉప్పు చూడండి, పసుపు ఒక స్పూన్ వేసా, అంటే బెండకాయలు ఎక్కువ కదా.
మెంతుల పొడి చూడండి, మెంతుల పొడి ప్రతి పులుసు కూరలో మెంతుల పొడి వేస్తాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించి వేస్తాను. ఇప్పుడు వేగుతా ఉంది కదా, ఇప్పుడు బెండకాయలన్నీ గుంజుకున్న బెండకాయలు వేసేస్తా. వేసి బాగా కలబెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చింతపండు నీళ్ళు పోసేస్తా. చూడండి ఫ్రెండ్స్, వేసేస్తున్నాను బెండకాయలు. మెంతులని ఎక్కువగా, కూర కూడా ఎక్కువగా చపాతీ చేసేసుకుంటాం రాత్రికి, చపాతీలో కూడా తినేస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏం సంగతులు? మాకైతే 2 రోజులు బిజీగా ఉన్నాము, వీడియోలు కూడా చేయగా. గుడ్లు గాను రాను, మాకు ఇక్కడ తిరణాలు చేస్తున్నారు. సాయంత్రం అయితే వెళ్ళిపోతాం గుడికి. మళ్ళీ పొద్దుపోయి ఇళ్ళ కాడికి దేవుడు వస్తాడు. సరిపోతుంది వీడియోలో ఎదుర్కోను. వీడియోలు కూడా చేయటంలా నేను 2 రోజుల నుంచి. ఇట్లా పని ఎక్కువైపోయింది, అందుకని చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా చేస్తూ ఉంటాను. చూడండి, ఇట్లా చూడండి, ఏగిపోయాయి కదా, ఇట్లా అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగ్గట్టు మిరప్పొడి ఏంటంటే కారం మేము ఎక్కువ వాడటంలా. 2 పచ్చిమిర్చి వేసేసాయి కదా, కారం చాలా వరకు తగ్గించేసాము. ఎండకి మేము వేసుకోవటం లేదు. నేనైతే తక్కువే వేస్తున్నా, మీరు కావాల్సింటే ఎక్కువ వేసుకోవచ్చు, దాన్ని ఏమి ఇబ్బంది రా. చూడండి, నేనైతే తక్కువే, చాలు మాకు. ఈ ఎండాకాలం అంతా కారం తగ్గించేస్తాం, అది చాలు. మీకు సాలదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇట్లా కలిపేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసి గుత్తంగా ఎగరబెట్టేస్తా. కర్రీ చాలా బాగుంటుంది, వాసన గుమ్మలాడుతా, స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడు, కారం కూడా తెల్లగానే ఉంది. నేను ఎండాకాలం అంతా కొంచెం తక్కువగానే వేసుకుంటాను, ఇబ్బంది రా. మీరు కూడా తక్కువగానే వేసుకోవచ్చు, లేదు మాకు సాలదు అనుకుంటే ఇంకొక వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చింతపండు కూడా ఎక్కువ పడలే, కొంచెమే. బాగా మెత్తగా పిసికేసేసి చిన్న వండ తీసుకొని మెత్తగా పిసికేసేసా. చూడండి, నీళ్ళుగానే ఉన్నాయి చింతపండు నీళ్ళు. అట్లా పోసేస్తాం. మళ్ళీ పులుపు ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోద్ది. మనం కారం తక్కువ వేసుకున్నాం కదా, అందువల్ల చింతపండు కూడా తక్కువ వేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇంకేం వేయబడలేదు దీంట్లో. బాగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే చాలు. కర్రీ, బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోద్ది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 10 అండి ఫ్రెండ్స్, ఉడికిపోవచ్చింది. గబగబా 10 నిమిషాల్లో తయారైపోయే కూర, లేటు కాదు మనకి ఇది. చూడండి, టమాటాను బెండకాయ గుత్తగా ఎగరేసేసా. బెండకాయ టమాటా ఎగురు అంటారు దీన్ని. ఇట్లా ఎడల్పుగా గిన్నె ఉండాలి, లేకపోతే బజ్జి అయిపోద్ది. ఇట్లా ఎడల్పుగా ఉంటే ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మనం వేయించుకొని, కూర వేయించుకొని మనం ఇట్లాగా. ఇప్పుడు దీన్ని చపాతీలో తినచ్చు, మనం దోశలో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు. చూడండి, చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా. చేతరాని వాళ్ళు కూడా పిల్లలు గబగబా చేసుకోవచ్చు. అన్ని తరిగాడు పెట్టుకొని, ఆయిల్ ఒకటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. వేసుకొని దీన్ని కూర గబగబా తయారు, 10 నిమిషాల్లో అయిపోయేది. నైట్ ఆఫీసులకు పోయి వచ్చినా కానీ ఈ కర్రీ చేసేసుకొని చపాతీ చేసేసుకుంటే చాలు. 2 చపాతీ అంత కూర పెట్టుకున్నారా, తినేసారా, అయిపోద్ది. అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ ఖర్చు లేకుండా. నేను చేసే వీడియోలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు అందరికి నచ్చుతున్నాయి కదా, మీరు నాకు కామెంట్ రూపంలో ఇట్లా కర్రీ చేసుకొని తిని చూసి బాగుందా బాగలేదా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.